మియాపూర్లోని ప్రభుత్వ భూములను అక్రమ రిజిస్ట్రేషన్ల కుంభకోణం కేసును సీబీఐకి అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. 100, 101 సర్వే నెంబర్లలో గల భూములను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రసాద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, భిక్షపతి యాదవ్, రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ మల్లేష్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రవికుమార్లు పర్యటించారు. ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్పై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో ఈ భూమిని హుడాకు అప్పగించామని వారు తెలిపారు. 10-15 రోజుల నుండి ఏదైతే ఈ మియాపూర్ భూముల గురించి ప్రస్తావన జరుగుతూ ఉందో, స్పందించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని కూర్చుందనేది ఈ విషయంలో అర్థమవుతోంది. ఇంత పెద్ద ఎత్తున భూ కుంభకోణం జరిగిందని బయటకు వచ్చిన తర్వాత కూడా కనీసం దాని మీద వివరణ ఇవ్వాలని, లేదంటే ఆ భూమి మా కంట్రోల్లోనే ఉంది, ప్రభుత్వ కంట్రోల్లోనే ఉంది అని చెప్పడానికి కూడా ఈ ప్రభుత్వం ముందుకు రావట్లేదు. కొన్ని 100 ఎకరాలు ఈరోజు అంటే దాదాపు ఈ ల్యాండ్ ఏదైతే ఉందో దాదాపుగా 10,000 కోట్ల ప్రాపర్టీ ఉండుంటుంది. మామూలుగా రఫ్ వేసుకున్నాము 10,000 కోట్ల ప్రాపర్టీకి సంబంధించిన ఇష్యూ ఏదైతే జరుగుతూ ఉందో, ప్రభుత్వం బాధ్యతగా ముందొచ్చి చెప్పాల్సిన ప్రభుత్వం ఈరోజు పట్టించుకోకుండా వదిలేసింది. ఎవరైతే ఈరోజు గోల్డ్ స్టోన్ ప్రసాద్ అని ఏదైతే చెప్తా ఉన్నామో, హుడా కంట్రోల్లో ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ ఎట్లా జరిగింది అనేది ప్రశ్నిస్తున్నప్పుడు వివరణ ఇవ్వాల్సింది ప్రభుత్వం. దాన్ని వివరణ ఇవ్వట్లేదు. రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత తక్కువ నష్టం జరిగింది ప్రభుత్వానికి దీనివల్ల అనేది అది చెప్పట్లేదు. అసలు ప్రభుత్వ భూములను ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారనేది వివరణ ఇవ్వాల్సిన ప్రభుత్వం అది ఇవ్వట్లేదు. దీంట్లో ఎంతమంది, అతనితో పాటు ఇంకెంతమంది అందులో ఉన్నారు, ముఖ్యమంత్రి గారి సీఎం ఆఫీస్కి సంబంధించిన అధికారులు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందని బయట ప్రస్తావన వస్తుంది. దాంతోపాటు ప్రభుత్వంలో ఉన్న డిప్యూటీ సీఎం గారికి సంబంధించిన వాళ్ళు కూడా ఇందులో ఉన్నారనేది ప్రస్తావన వస్తూ ఉంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారు ఛాంబర్లో పనిచేస్తున్న ఓఎస్డీ గారి మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అంటే ఇదంతా కూడా ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిజానికి ఈ భూమి అంతా కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉందా లేదని చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని ఏది మాట్లాడినా చాలా మాటలు కోటలు దాటేట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇన్ని ఆరోపణలు వస్తూ ఉన్నా కూడా కనీసం వివరణ ఇవ్వకుండా తప్పించుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని మేము దోషిగా భావిస్తూ ఉన్నాం. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏదో తూతూ మంత్రంగా ఏదో చిన్న చిన్న అధికారులను సస్పెండ్ చేయడమో ఇది చేయడమో కాకుండా దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయమని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేసి దీంట్లో ఉన్న దోషులను బయటికి తీయాలి, ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఎంతో బయట పెట్టాలి, ఈ భూములను కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇమీడియట్ ఉన్నప్పుడు ఈ భూమినంతా కూడా ఉడాక హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం ఆ రోజు రక్షించడానికి. ఎందుకంటే అన్యాక్రాంతం అవుతుంది ప్రభుత్వ భూమి. ఉడా కంట్రోల్లో ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఉడా కంట్రోల్లోకి తీసుకొచ్చినాం ఆ రోజు సిటీ సరౌండింగ్స్లో ఎక్కడెక్కడ ఇలాంటి భూములు ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇమీడియట్గా వాటన్నిటిని కూడా వెరిఫై చేసి ఉడా కంట్రోల్లో పెట్టడం జరిగింది. కానీ అలాంటి భూమిని ఈరోజు వాళ్ళకి లేకపోయి ఉంటే, నిజంగానే ఈ భూములలో వాళ్ళకి ఏ స్వార్థం లేకపోయి ఉంటే ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని కావచ్చు, ముఖ్యమంత్రి గారి మంత్రివర్గానికి కావచ్చు, వాళ్ళకి ఏ సంబంధం లేదని వాళ్ళు అనుకుంటే ఇది సిబిఐ ఎంక్వైరీ చేసి ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ఇది ప్రజల ఆస్తి, ప్రజల ప్రాపర్టీ. కాబట్టి ప్రభుత్వానికి జరుగుతున్న నష్టం అది ప్రజలకు జరుగుతున్న నష్టమే. ప్రభుత్వం ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీ చేయాలని ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ భూమిని అంతా కూడా హుడాకు అప్పుడు ఒక జీవో ద్వారా హుడాకు కట్టబెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా హుడా పరిరక్షణ చేస్తుంది ఈ భూములన్నింటినీ కూడా. అకస్మాత్తుగా మొన్న ప్రభుత్వం మారిన వెంటనే 2014లో ఈ భూమి మీద కొంతమంది స్వార్థపరుల కన్నుబడి దీన్ని అనేక ముక్కలు చేసి ఆ ముక్కలన్నీ కూడా రిజిస్ట్రేషన్ కూడా స్టాంప్ డ్యూటీ తక్కువ చేసి చూపెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రభుత్వ ఖజానాకు కొన్ని కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీని నష్టపరిచింది. అదేవిధంగా ఈ ప్రభుత్వ భూమి అయితే వెంటనే సిస్టంలో మీకు వచ్చేస్తుంది, ప్రభుత్వ రిజిస్టర్ ఆఫీస్లో సిస్టంలో మీకు ప్రభుత్వ భూమి వస్తుంది, రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపేయాలి దాన్ని. కానీ ఇక్కడ ఆ నియమ నిబంధనలు ఏవి కూడా లేకుండానే ప్రభుత్వ భూమి అని తెలిసినా కానీ కొంతమంది స్వార్థపరులు ప్రభుత్వ పెద్దల అండలతో, అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్ద వాళ్ళ అండతోటి ఈ యొక్క భూమిని రిజిస్ట్రేషన్ చేసి 10,000 కోట్ల రూపాయల కుంభకోణం చేయడం జరిగింది. తప్పనిసరిగా ప్రభుత్వంలో పెద్దల హస్తం లేకుండా ఈ యొక్క కార్యక్రమం జరగదు. దీని మీద ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వాలి, దోషులు ఎవరో సంగతి వాళ్ళే ఐడెంటిఫై చేయాలి, శిక్షించాలి. అన్నిటికన్నా పారదర్శకంగా ఉండాలంటే సిబిఐ ఎంక్వైరీ చేస్తే కేసు చాలా క్లియర్ కట్గా తేలిపోతుంది. కాబట్టి ప్రభుత్వ పెద్దలు ముందుకొచ్చి, ఏ ప్రతిపక్ష పార్టీలు కూడా దాని మీద డిమాండ్ చేయకముందుకే వాళ్ళంతలో వాళ్ళు ముందుకొచ్చి సిబిఐ ఎంక్వైరీ చేస్తే రేపు దోషులు ఎవరో సంగతి తేలుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆ యొక్క చర్యకు పూనుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేకపోతే పెద్ద ఎత్తున రేపటి నుంచి ఆందోళన కార్యక్రమాన్ని మేము చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం.
128 గవర్నమెంట్ భూములని ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే 22 కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే డిక్లేర్ చేసి హుడాకు అప్పచెప్పింది. ఆనాటి నుంచి కూడా మా ప్రభుత్వం వచ్చిన గత 10 సంవత్సరాల్లో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా ముందు 2 పర్యాయాలు ఏదైతే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండనో దీన్ని రక్షించుకుంటూ తీసుకొచ్చినాం. ఈ మామూలుగా ఎవరైనా గుడ్సలు చేసుకోవడానికి ఎవరైనా ఆక్రమించుకోవడానికి వచ్చినా కానీ మేము అసలే ఒప్పుకునే వాళ్ళం కాదు. అటువంటి దీన్ని కాపాడిన భూమిని ఈరోజు భూ ఆక్రమణదారులు వచ్చి 100 ఎకరాలు ఎవరికి వాళ్ళు అమ్మేసుకుంటూ ఉంటే మరి దీంట్లో ప్రభుత్వం కూడా కుమ్ముక్కయ్యి వాళ్ళ మంత్రులు కూడా వాళ్ళ సంబంధించిన నాయకులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యిందని మాకు తెలుస్తూ ఉంది. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేయించాలి, అసలు విషయం తెలుస్తుందని చెప్పి తెలియజేస్తాం.